అంటే పవన్ కళ్యాణ్కి కనీసం 10th క్లాస్ కూడా లేదు, ఆయనకి తెలుగు ఇంగ్లీష్ హిందీలో ఎగ్జామ్ పెడితే కనీసం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కూడా రాయలేడు, అలాంటి వాడి గురించి మనం మాట్లాడటం కాదు అని చెప్పేసి ఆయన బ్రెయిన్ ఎలా ఉందో నాలెడ్జ్కి స్పెల్లింగ్స్కి సంబంధం ఏమైనా ఉందా? ఒక వ్యక్తికి ఉండే విజన్కి విచక్షణకి నాలెడ్జ్కి స్పెల్లింగ్లకి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది, వాడికి కూడా స్పెల్లింగ్ లేదు. అప్పుడు ఏం చేద్దాం? డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది, ఇంకా అప్లికేషన్ ఫిల్అప్ చేయడం రాదు, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆయన రాయమనండి, తెలుగు హిందీ ఇంగ్లీష్ ఆయన భాషం యాదగిరి అని ఆయన జర్నలిస్ట్ కదా, ఆయనకి మాత్రం నాలెడ్జ్ కూడా లేదు అసలు. సర్టిఫికేట్కి ఒక ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కింద మనిషికి ఉండే నాలెడ్జ్కి ఏం సంబంధం ఉంది? చదువుకొని ఆయన ఎంఎస్ రెడ్డి గారు, మనకి మల్లిమాల ఉంది కదా, మల్లిమాల సుందరరామరెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఆయన చదువుకోవాలా, ఆయన కవిత్వం రాశాడు, అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాటలన్నీ అన్ని సినిమాల్లో మారుమోగినాయి. ఆయన తీసిన ప్రతి సినిమాలో ఆయనే పాటలు రాశాడు. అంకుశం, ఆహుతి, తలంబరాలు, ఈ సినిమాల్లో ఆయన ప్రొడ్యూసర్, ఆయనే పాటలు. ఆయన చదువుకోవాలా, ఆయన రామాయణం తీశాడు చిన్నప్పుడు, ఎన్టీఆర్ చిన్నగా ఉన్నప్పుడు ఆయన పాటలు పద్యాలు రాశాడు. అంటే చదువుకి విద్యకి నాలెడ్జ్కి సంబంధం లేదు. డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నవాడికి డిగ్రీ ఉన్నంత నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. 100 మంది డిగ్రీ పాస్ అయ్యి వస్తారు. డిగ్రీ చదివిన కొంతమంది బస్సు పేర్లు కూడా చదవలేరు, ఒక అప్లికేషన్ ఇస్తే ఫిల్అప్ చేయలేరు, ఆ కాలమ్స్ ఫిల్అప్ చేయమని చేయలేదు. అంతే డిగ్రీ ఉంది కదా అంటే గొప్పవాడు అయిపోడు కదా. ఈయనకి డిగ్రీ లేనంత మాత్రానో లేకపోతే అంతకు చదువు లేనంత మాత్రానో ఈయన తక్కువని ఎలా ఉంటారు? ఆయనకున్న పుస్తక పరిజ్ఞానం ఎంత? ఎన్ని వందల వేల పుస్తకాలు చదివాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. గుంటూరు శేషన్ శర్మ కవిత్వం గురించి ఆయన ధారాళంగా మాట్లాడగలరు. అంటే పుస్తకాలు అంటే గుర్తొచ్చింది సార్, ఇదే వీళ్ళు నిజంగా జర్నలిజం చేసి ఉంటే, ప్రొఫెసర్ నాగేశ్వర గారు నిజంగానే మేధావి అయి ఉంటే, అందశ్రీ గారు తెలంగాణ గీతం రాశారు, ఆయన కూడా చదువుకోలేదు. మరి ఆయనకి ఒక విధంగా, పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా. అందశ్రీ గారు చదువుకోలేదు, ఆయన రాసిన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతం చేశారు. అదే తెలంగాణ గురించి సార్ వీళ్ళు మాట్లాడేది. మరి అందశ్రీది ఎలాగ పెడతారు? ఆయన చదువు లేదు, ఆయన డిగ్రీ సర్టిఫికేట్ లేదు, ఇంటర్ సర్టిఫికేట్ లేదు, ఆయన తెలంగాణ గీతాన్ని పెట్టద్దని లేదు కదా, పెట్టుకున్నారు కదా, యాక్సెప్ట్ చేశారు కదా. అంటే ఏంటి? నాలెడ్జే కదా, సర్టిఫికేట్ కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే కదా. ఆయన భాషం యాదగిరి గారు కాస్త గుర్తు చదువుకున్న జర్నలిస్ట్ కదా, ఆయన ఇంత సబ్స్టాండర్డ్గా నేలబారుగా మాట్లాడడం ఆశ్చర్యకరమైన విషయం. ఆయన కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అదేవిధంగా సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10th ఫెయిల్ అయినా పాస్ అయిన విషయం పక్కన పెడితే, ప్రొఫెసర్ నాగేశ్వర గారు పెద్ద పెద్ద డిగ్రీలు చేశారు అంటున్నారు. అదే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వల్లే పబ్లిక్లో ఇది 2 రాష్ట్రాల్లో తెలిసిపోయింది. లేదా అంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వర అనేటోడు కొంతమంది తప్ప తెలియదు. దీన్ని ఈ విధంగా చెబుతారు సార్. ఆయన ఎంత డీఫేమ్ అయ్యాడు కదా, ఆయన పరువు పోయింది కదా. ఆయన ఒక పార్టీ పక్కన నిలబడి తెలుగుదేశం మధ్య జనసేన మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి ఒక గేమ్ ఆడాడు కదా. ఆ గేమ్ బయట పెట్టిపోయింది కదా ఆట. నువ్వు నీ చదువు చట్టుబండ్లు అయింది కదా, నీ చదువు నువ్వు కుట్రపూరితమైన మనిషి అయ్యావు కదా, నువ్వు కుట్ర పన్నావు కదా. నీ చదువు కుట్ర పన్న దానికి ఉపయోగపడిందా? నీ తెలివితేటల్లో 2 రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి ఉపయోగపడిందా? నీ చదువు ఎందుకు? ఇంకా నువ్వు చదువుకున్నాడు, నువ్వు జెన్యూన్గా ఉండాలి కదా. నువ్వు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని వీళ్ళలో కలహాలు సృష్టించడానికి, గొడవలు పెట్టడానికి ఒక ఎత్తు వేసావు కదా, ఒక పథకం పన్నావు కదా. నీ చదువు కుట్ర పన్నటానిక, నీ నాలెడ్జ్ కుట్ర పన్నటానిక? అందరికీ తెలిసిపోయింది ఇవాళ 2 రాష్ట్రాల్లో. నువ్వు బయటికి వెళ్తే ఎంటపడతారు ఫ్యాన్స్. అంటే అడిగానా అంటే ప్రొఫెసర్